ఓ కొత్త దేశంలో మన ప్రాడక్ట్ను లాంచ్ చేయడం అదో పెద్ద అడ్వెంచర్ కదా. చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది, కానీ ఛాలెంజెస్ కూడా అదే రేంజ్లో ఉంటాయి. మరి సింపుల్గా భాష మార్చేస్తే సరిపోతుందా? అస్సలు సరిపోదు. అసలు సక్సెస్ సీక్రెట్ అంతా లోకలైజేషన్ అనే ఒకే ఒక్క మాటలో దాగుంది. సో ఈరోజు మనం దాని గురించే పూర్తిగా తెలుసుకుందాం. చాలామంది చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే ట్రాన్స్లేషన్, లోకలైజేషన్ రెండూ ఒకటే అనుకుంటారు. కానీ వాటి మధ్య చాలా పెద్ద తేడా ఉంది. ట్రాన్స్లేషన్ అంటే కేవలం మాటల్ని మార్చడం. అదే లోకలైజేషన్ అంటే మాటల్నే కాదు, ఏకంగా ప్రపంచాన్ని మార్చడం. అంటే సింపుల్గా చెప్పాలంటే భాషను కాదు, కస్టమర్కు కలిగే మొత్తం అనుభవాన్నే వాళ్ళకి తగ్గట్టుగా మార్చడం అన్నమాట. సో చూశారుగా, అనువాదం అనేది జస్ట్ ఫస్ట్ స్టెప్ అంతే. అసలైన గెలుపు అనేది దానికి మించి ఉంటుంది. మనం ఒక కొత్త మార్కెట్లోకి వెళ్తున్నామంటే మన ప్రోడక్ట్ను వాళ్ళ ప్రపంచంలో ఒక భాగంగా మార్చగలగాలి. ఇది ఒక స్ట్రాటజిక్ జర్నీ. మరి ఆ ప్రయాణం ఎలా ఉంటుందో చూద్దామా? ఓకే, ఏ జర్నీ స్టార్ట్ చేయాలన్నా ముందు మనకొక మ్యాప్ కావాలి. కరెక్టే కదా. లోకలైజేషన్ కూడా అంటే మనమేవో మార్పులు చేసేయడానికి ముందు అసలు మన గోల్ ఏంటి, ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నాం అనే క్లారిటీ ఉండాలి. ఈ స్ట్రాటజిక్ ఫౌండేషనే మన సక్సెస్కి దారి చూపిస్తుంది. అయితే దానికోసం మనల్ని మనం 3 బేసిక్ ప్రశ్నలు వేసుకోవాలి. ఫస్ట్, మన పర్పస్ ఏంటి? కస్టమర్లతో కనెక్ట్ అవ్వడమా, లేక బ్రాండ్ వాల్యూని నిలబెట్టుకోవడమా? ఇక రెండోది, మన టార్గెట్ మార్కెట్ ఏది? అంటే ఏ దేశం, ఏ ప్రాంతం? ఫైనల్గా మూడోది, ఏ ప్రోడక్ట్ను లేదా సర్వీస్ను మనం లోకలైజ్ చేస్తున్నాం? ఈ మూడింటిపై క్లారిటీ వస్తేనే ముందుకు వెళ్ళగలం. సరే, స్ట్రాటజీ రెడీ అయింది. ఇప్పుడు యాక్షన్లోకి దిగే టైం వచ్చింది. అంటే కస్టమర్కు కనిపించే, ఫీలయ్యే విషయాల గురించి ఆలోచిద్దాం. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషనే బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. అందుకే వాళ్లకొక పర్ఫెక్ట్ లోకల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం చాలా ముఖ్యం. భాషను మార్చడమంటే గూగుల్ ట్రాన్స్లేట్ చేసినట్టు కాదు. ఇక్కడ ట్రాన్స్క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటంటే కేవలం మాటల్ని మార్చడం కాదు, దాని వెనకున్న ఫీలింగ్ని, క్రియేటివిటీని వాళ్ళ కల్చర్కి తగ్గట్టు మార్చడం. సింపుల్గా ఒక ఉదాహరణ చెప్తాను. మన దగ్గర పేలే ఒక జోక్ వేరే దేశంలో వాళ్లకు అర్థం కాకపోవచ్చు. అలాంటప్పుడు అసలు భావం మారకుండా వాళ్లకు నవ్వొచ్చేలా దాన్ని మార్చడమే ట్రాన్స్క్రియేషన్. ఇది వెబ్సైట్, యాప్ దగ్గర్నుంచి ప్రోడక్ట్ ప్యాకేజింగ్, కస్టమర్ సపోర్ట్ వరకు ప్రతి చోట అవసరం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న వస్తోంది. ఒకరి భాష మాట్లాడగలిగితే వాళ్ల సంస్కృతిని అర్థం చేసుకున్నట్టేనా? ఏమంటారు? ఖచ్చితంగా కాదు. భాషకు గ్రామర్ రూల్స్ ఉంటాయి, కానీ కల్చర్కు కనిపించని, చెప్పని రూల్స్ ఎన్నో ఉంటాయి. అవి చాలా సూక్ష్మంగా ఉంటాయి. చూడండి, మనం వాళ్ల సంస్కృతిని గౌరవిస్తేనే వాళ్లు మన బ్రాండ్ను నమ్ముతారు. వాళ్ల పండగలు, వాళ్ల ఆచారాలు, వాళ్లకు ఇష్టమైన రంగులు, సింబల్స్, వీటన్నింటినీ మనం అర్థం చేసుకోవాలి. మన ప్రాడక్ట్ను వాటితో ముడిపెట్టాలి. అప్పుడే ఇది మన ప్రాడక్ట్ అని వాళ్లకు అనిపిస్తుంది. అవసరమైతే మన ప్రాడక్ట్ డిజైన్ను కూడా మార్చడానికి మనం రెడీగా ఉండాలి. అంతేకాదు, కల్చర్ను అర్థం చేసుకోవడం అంటే వాళ్లు ఎలా షాపింగ్ చేస్తారు, ఏ ధరకు ఎక్కువ రెస్పాండ్ అవుతారు, చివరికి ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తారు, ఇవన్నీ తెలుసుకోవడమే. ఎందుకంటే ఈ చిన్న చిన్న విషయాలే వాళ్ల కొనుగోలు నిర్ణయాలను పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తాయి. సరే, ఇప్పటిదాకా మనం కస్టమర్కు కనిపించే ఫ్రంట్ ఎండ్ గురించి మాట్లాడాం. కానీ ఒక మంచి కారు పైకి ఎంత అందంగా ఉన్నా దాని లోపల పవర్ఫుల్ ఇంజిన్ లేకపోతే వేస్ట్ కదా. అలాగే మన ఆపరేషన్స్ అనే ఇన్విజిబుల్ ఇంజిన్ పక్కాగా ఉండాలి. ఇప్పుడు మనం దాని గురించి కొంచెం డీప్గా డైవ్ చేద్దాం. ఈ ఆపరేషనల్ బ్యాక్బోన్కు ముఖ్యంగా 3 పిల్లర్స్ ఉంటాయి. ఒకటి, అక్కడి చట్టాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని అర్థం చేసుకుని ఫాలో అవ్వడం. 2, వాళ్లు వాడే లోకల్ పేమెంట్ సిస్టమ్స్ను మన ప్లాట్ఫామ్లో ఇంటిగ్రేట్ చేయడం. ఇక మూడోది, అక్కడి లాజిస్టిక్స్పై పూర్తి పట్టు సాధించడం. ఫస్ట్ పాయింట్ గురించి ఇంకాస్త వివరంగా చెప్తాను. లీగల్ అండ్ రెగ్యులేటరీ లోకలైజేషన్ అంటే మన ప్రాడక్ట్ ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్క చట్టాన్ని పాటిస్తోందని నిర్ధారించుకోవటం. అంటే ప్రాడక్ట్ సర్టిఫికేషన్స్ దగ్గర్నుంచి డేటా ప్రొటెక్షన్ లాస్, యాడ్స్ ఎలా ఇవ్వాలి అనే రూల్స్, ఇంకా అక్కడి ట్యాక్స్ సిస్టమ్, ఇలా అన్నీ వస్తాయి. ఇది చాలా కాంప్లెక్స్, కానీ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్క చిన్న తప్పు జరిగినా బిజినెస్కే పెద్ద దెబ్బ తగలొచ్చు.
కస్టమర్లు కార్టులో ప్రోడక్ట్ యాడ్ చేసి కూడా చివరి నిమిషంలో ఎందుకు కొనకుండా వెనక్కి వెళ్ళిపోతారో తెలుసా? ఈ చార్ట్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ల కరెన్సీలో ధర కనిపించకపోవడం, వాళ్లకు తెలియని పేమెంట్ ఆప్షన్ ఉండటం, లేదా షిప్పింగ్ ఖర్చులు ఎక్కువగా ఉండటం ఇవే మెయిన్ రీజన్స్. అందుకే లోకల్ పేమెంట్స్, స్మార్ట్ లాజిస్టిక్స్ అనేవి ఆప్షనల్ కాదు, కంపల్సరీ. రైట్, ప్లానింగ్ పూర్తయింది, సిస్టమ్స్ రెడీ అయ్యాయి. ఇక మనం జర్నీలో ఫైనల్ ఫేజ్కొచ్చేశాం. అదే ఇంప్లిమెంటేషన్. అంటే మనం ప్లాన్ చేసిన దాన్ని అమలు చేసి దాని రిజల్ట్ను, దాని ఇంపాక్ట్ను ఎలా కొలవాలో చూద్దాం. ఇంప్లిమెంటేషన్ అనేది ఒకేసారి చేసే పని కాదు. దాన్ని మనం ఫేజెస్గా విడగొట్టాలి. ఫస్ట్ ఫేజ్లో కంటెంట్, లాంగ్వేజ్ని అడాప్ట్ చేస్తాం. తర్వాత సెకండ్ ఫేజ్లో లీగల్, కంప్లయన్స్ సెటప్ అంతా చూసుకుంటాం. ఇక ఫైనల్గా మూడో ఫేజ్లో మార్కెట్లో టెస్ట్ చేసి కస్టమర్ల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చాలా ముఖ్యం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, సక్సెస్ అంటే అమ్మకాల నంబర్ మాత్రమే కాదు. దాన్ని మనం పలు కోణాల్లో చూడాలి. అక్కడ లోకల్గా మన బ్రాండ్తో జనాలు ఎంత ఎంగేజ్ అవుతున్నారు, కన్వర్జన్ రేట్ ఎంత పెరిగింది, మన రూల్స్ అన్నీ సరిగా పాటిస్తున్నామా, కస్టమర్లు ఎంత హ్యాపీగా ఉన్నారు. ఈ 4 విషయాలను కలిపి చూసినప్పుడే మనకు అసలైన సక్సెస్ అంటే ఏంటో తెలుస్తుంది. సరే, ఈ మొత్తం డిస్కషన్ను మనం ఒక్క పవర్ఫుల్ ప్రశ్నతో ముగిద్దాం. మనం ఒక కొత్త మార్కెట్లోకి వెళ్లే ముందు మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఇది: ఆ మార్కెట్లో సక్సెస్ అవ్వడానికి కావలసిన భాష, సంస్కృతి, చట్టపరమైన ఇలా అన్ని రకాల లోకలైజేషన్ అవసరాలను మనం నిజంగా తీర్చామా? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం అవును అయితే ఏ గ్లోబల్ మార్కెట్లోనైనా మనం సక్సెస్ అవ్వచ్చు.